ఓకే అండి, నమస్కారం అండి. నా పేరు రామారావు, ప్రాపర్ కొరట్ల, తెలంగాణ. ఈరోజు నేను ఏదైతే ఒక ప్రొడక్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేయబోతున్నానో అది చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి. మన భారతదేశానికి రైతే వెన్నుముక అంటారు. అలాంటి వెన్నుముక లాంటి రైతుకు మన యాంబే ఇచ్చే వరమే అప్సా 80. ఈ అప్సా 80 అనే ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆల్మోస్ట్ మనకు రైతుల పట్ల ఒక వరం లాగా మనం భావించవచ్చు. ఓకేనా? అప్సా 80 అంటే ఏంటిదంటే ఆల్ పర్పస్ స్ప్రే అడ్జువెంట్ అనే ఒక మిశ్రమం. ఇది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి ఒక 4 డెమోల ద్వారా మీకు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ కార్డ్బోర్డ్ డెమో, అండ్ రెండోది ఏంటంటే మనకు కెమికల్ ఏదైతే ఉందో కొన్ని పౌడర్ రూపంలో ఉంటాయి, కొన్ని గ్లూకోల్ రూపంలో ఉంటాయి, దానికి సంబంధించిన డెమో. అండ్ మూడోది ఏంటంటే కొన్ని ఆయిల్ రూపంలో ఉంటాయి కాబట్టి ఆయిల్కి సంబంధించిన డెమో. అండ్ నాలుగోది ఏంటంటే ఇది మన పంటల పైన పిచికారీ చేసినప్పుడు ఈ పిచికారికి సంబంధించిన మన చెట్ల పైన ఆకుల పైన ఏ విధంగా ఇది ప్రొడక్ట్ అనేది ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఈ 4 రకాల డెమో గురించి చేసి చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ మనకు అంటే భూమి మీద మనకు ఏ విధంగా ఇది నీటి పారుదల కూడా ఏ విధంగా పనిచేస్తుంది అనే గురించి ఒకసారి ఈ కార్డ్బోర్డ్ డెమో చూద్దాము. ఇవి అన్నిటికన్నా తేలిగ్గా తడిచేటి ఏంటంటే అట్ట ముక్కలు, అండ్ అదేవిధంగా ఒక కాగితము, అదేవిధంగా ఒక క్లాత్, ఒక దూది. అలాంటి 2 అట్ట ముక్కలు నేను తీసుకున్నాను. దీంట్లో కొన్ని నేను వాటర్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ని మనము ఒకసారి ఈ అట్ట ముక్కల పైన వేసి చూద్దాం. ఒకసారి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి వేసి చూపిస్తాను. ఓకేనా? ఈ విధంగా నీరు అనేది చాలా మందంగా ఉంటుంది. అయితే మనకు భూమి అనేది పొరలుగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ భూమిలో పొరలు లోపలికి మనకు వెళ్ళగలిగితే ఒక నీటికి మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, నీరు అనేది మందంగా ఉంది. రైతుల పట్ల మనకి ఏదైతే ఉందో అంటే ఏదైనా శత్రువు ఏదైనా ఉంది అంటే ఓన్లీ అది నీరు మాత్రమే. ఆ నీరుకి ఏదైతే ఉందో ఇక్కడ మందం అనే గుణం ఉన్నది. ఆ మందం అనే గుణం ఉంది కాబట్టి నీరు మన భూమి లోపలికి పొరలు 12 నుంచి 18 ఇంచుల వరకు వేర్లు ఉంటాయి. ఆ వేర్లు ఏదైతే ఉందో ఆ కింది పొరల్లోకి మనకు ఒక వాటర్ వెళ్ళి ఆ లేత వేర్లకు ఎప్పుడైతే పదన అనేది అందిస్తుంటుందో అప్పుడు మొక్క మీద పచ్చగా ఉండే అవకాశం ఉంటుంది. మరి అందుకోసమే ఇక్కడ మనము భూమి పైన నీళ్లు పెట్టినప్పుడు ఏంటంటే ఈ భూమికి ఆవిరన్నా ఎండకు ఆవిరైపోతుంది, లేకుంటే మనకు మామూలుగా ఎక్కువ వాటర్ ఉందనుకోండి కట్టలు దిగి మట్టి దిగి వేరే దానిలోకి వెళ్ళిపోతుంది. మరి అలాంటి ఈ నీటి పదార్థాల లోపల ఒకసారి చూద్దాం అప్సా 80 ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఒక చుక్క నేను దీంట్లో వేస్తున్నాను, చూద్దాం ఒకసారి ఏ విధంగా పనిచేస్తుంది అనేది. ఓకేనా? దీంట్లో నేను వాటర్ పెడుతున్నాను, దీంట్లో వాటర్ పెడుతున్నాను. ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇందులో వాటర్ అనేది మనకు కిందికి వినిగిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కింది భాగానికి మొత్తం స్ప్రెడ్ అవుతుంటుంది. ఇక్కడ కేవలం ఇదే విధంగా ఉంటుంది కాబట్టి చూద్దాం ఇక్కడ మీకు ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో గమనించండి. ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని చూద్దాము. తర్వాత రెండోది ఏంటంటే మనకు కొన్ని పౌడర్ రూపంలో, కొన్ని గ్లూకోల్ రూపంలో ఉంటాయి కాబట్టి నేను సల్ఫర్ తీసుకుంటున్నాను. ఈ సల్ఫర్ అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ మనం ఏదైతే ఉందో కలపడం వల్ల ఇది పూర్తి స్థాయిలో మనకు కరగదండి. మనం ఏం చేస్తామంటే ఈ కరగని పదార్థం ఎకరానికి 8 పంపులు అని చెప్తుంటారు. ఆ 8 పంపులు తీసుకుపోయి మనము ఇలా ఒక బాకెట్లో తీసుకొచ్చుకొని ఈ బాకెట్లో తీసుకొచ్చుకొని ఒక 8 డబ్బాల మందులు పోసేసి 8 డబ్బాల నీళ్లు పోసుకొని కలుపుకుంటాము. తర్వాత మనము స్ప్రే ట్యాంక్ వేసుకొని ఒక్కొక్క డబ్బా ఫుల్ నింపుకొని ఒక డబ్బడి మందు పోసుకొని మనం స్ప్రే చేస్తుంటాం. ఇక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో కరగదు కాబట్టి ఈ గుళికలు అనేది అక్కడ నాజిల్స్ ఇరుక్కపోవడం అలాంటిది జరుగుతుంటుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కరుగుతున్నది పైనే ఉంది. మరి దీంట్లో ఒక అప్సా 80 ఒక డ్రాప్ వేయడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఏం జరిగిందని నేను కలిపే అవకాశం ఉందా? పూర్తి స్థాయిలో మనకి ఏమైపోయింది, ఇది కిందికి మొత్తం కరిగిపోవడం జరిగింది, కిందికి జారడం అనేది జరిగింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఏదైతే ఉందో ఈ పద్ధతిలో మనము స్ప్రే చేస్తే 100% మనకు రిజల్ట్ అనేది. ఓకేనా? ఇప్పుడు కింది స్థాయికి వెళ్ళిపోయింది. ఓకేనా? ఇది తర్వాత ఇంకొన్ని ఆయిల్ రూపకంలో ఉంటాయి, కొన్ని ఆయిల్ రూపకంలో ఉండేట్టుగా నేను చూపిస్తాను. ఈ ఆయిల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు గడ్డి మందులు కానీ పొలానికి కానీ ఇంకా వేరే దానికి గడ్డి మందులు వేసేటప్పుడు ఇది ఆయిల్ తీసుకుంటున్నా అండి. ఈ ఆయిల్ అనేది వాటర్ పైనే తేలడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ వాటర్ పైనే తేలడం జరుగుతుంది. ఓకేనా?
దీంట్లో మరి ఎంత కలిపినా కానీ మనకి ఇది కరగడం జరగదు. ఓకేనా, ఎంత కలిపినా కానీ ఇది కరగది, మీదనే ఇట్లా ఆయిల్ అనేది తేరిపోయి ఉంటుంది. ఓకేనా, మరి దీంట్లో నేను ఒక అప్సా ఎయిటీ డ్రాప్ వేస్తాను, ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. మొత్తం ఆయిల్ కట్ అయిపోయి ఏమైపోయింది, మొత్తం ఇది కింది స్థాయి దాకా మొత్తం కట్ అయిపోయి కిందికి వెళ్ళిపోయింది చూడండి. ఓకేనా, ఇది ఓకేనా. ఇక్కడ మీద ఎలాంటి ఆయిల్ అనేది మనకు కనిపించకుండా అయిపోయింది. ఇక్కడ ఒకసారి చూడినట్టయితే ఈ అట్టలు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే అప్సా ఎయిటీ వేసిన దానికి వేయని దానికి తేడా చూడండి. నేను మళ్ళీ అయినా కొన్ని వాటర్ తీసుకుంటాను. ఓకేనా, ఈ వాటర్ మళ్ళీ కొన్ని నేను దీంట్లో కొన్ని పెడుతున్నాను, దీంట్లో కొన్ని పెడుతున్నాను. చూద్దాం లాస్ట్కి ఏం జరుగుతుందో చూద్దాం. ఓకేనా, మరి ఈ మందు తీసుకుపోయి ఏం చేస్తామంటే మనము చెట్ల పైన స్ప్రే చేస్తుంటాం. ఇవి మనకు ఇవి చెట్లు. ఓకేనా, ఇవి ఏదైతే ఉందో ఇవి చెట్లు, ఇది పొలం పైన స్ప్రే చేస్తుంటాం. ఓకేనా, ఈ విధంగా స్ప్రే చేసే ఇవి ఆకులు ఉన్నాయి అనుకోండి, ఈ ఆకుల పైన స్ప్రే చేస్తుంటాం. ఓకేనా, ఇక్కడ నేను ఏదైతే ఉందో దీనిలో ఓన్లీ వట్టి నీరు, అంటే మనం ఏదైతే ఉందో ఆ నీరు స్ప్రే చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇట్లా చుక్కలు చుక్కలు లాగా పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఈ చుక్కలు చుక్కలు లాగా ఇట్లా పడుతూ ఉంటాయి. అదే ఒకవేళ గట్టిగా గాలి వచ్చింది అనుకోండి రాలిపోతుంది. అదే ఒకవేళ గట్టిగా ఎండ కొట్టింది అనుకో ఈ చుక్క అనేది ఆవిరైపోతుంది. ఎక్కడైతే మనకు ఈ పురుగుకు మనం ఏ పద్ధతిలో అయితే మందు కొడతామో ఆ పద్ధతిలో పూర్తి స్థాయిలో మనకు కనిపించదు. ఓకేనా, మరి దీంట్లో ఒకవేళ అప్సా ఎయిటీ వేసి మనం స్ప్రే చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఓకేనా, నేను దీంట్లో అప్సా ఎయిటీ తీసుకుంటున్నాను. ఓకేనా, ఇంకా మీకు పూర్తి స్థాయిలో మీకు కనిపించిందంటే ఇక్కడ మీకు ఇందులో అప్సా ఎయిటీ కలిపాను. ఓకేనా, ఇప్పుడు దీనికి తేడా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా కంప్లీట్ ఆకుకు దీనికి తేడా కనిపిస్తుంది చూసిన, ఆకుకి ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఓకేనా. మరి ఒకవేళ అప్సా ఎయిటీ వేయకుండా ఒకవేళ మనం ఈ విధంగా చూసినట్టయితే ఈ విధంగానే ఉంటుంది, ఎక్కడ పట్టుకొని ఉండదు. ఓకేనా, ఒకవేళ అప్సా ఎయిటీ వేసి మనం ఒకవేళ స్ప్రే చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ ఆకులు చూపిస్తాను, ఈ విధంగానే ఉంటుంది. ఓకేనా, ఒకవేళ అప్సా ఎయిటీ ఒకవేళ మనం దీంట్లో వేసి మనం ఒకవేళ దీన్ని ఒకవేళ చెయ్యగలిగితే ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు గట్టిగా గాలి వచ్చినా ఒకవేళ ఎండ కొట్టినా దీనికి కనిపిస్తుందా తేడా? ఓకేనా, ఒకవేళ గాలి వచ్చినా ఎండ కొట్టినా ఏం జరిగినా కానీ దీని తేమ శాతం అనేది కోల్పోదండి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. అదేవిధంగా ఇది అప్సా ఎయిటీ తోటి ఈ విధంగా పూర్తి స్థాయిలో మనకు ఆకు అనేది ఈ విధంగా తేడా కనిపిస్తుందండి చూడండి. ఓకేనా, ఇది అప్సా ఇది ఏదైతే మనకు పంటల పైన మొక్కల పైన మనం ఏ విధంగా వాడుతున్నామో ప్లస్ ఆ విధంగా మనకి ఇట్లా రిజల్ట్ వస్తుంది అనేది. ఓకేనా, ఇవి మీకు చూపించినాము. తర్వాత ఇది కాకుండా నేను ఇప్పుడు చూపిస్తాను, ఇది ఏదైతే ఉందో ఇది బయట ఇది భూమి పైన మనకు నీళ్ళు ఏదైతే ఉందో కనీసం ఒక్క పొరసుగా మనకు తడవలేదు. ఓకేనా, ఒక పొరసుగా మనకు తడవలేదు. ఆల్మోస్ట్ ఇది మనకు కంప్లీట్ పొరలు కింది దాకా వెళ్ళిపోవడం జరిగింది. ఓకేనా, ఇది అప్సా యొక్క 4 రకాల డెమో అండి. ఓకేనా, ఇది మనం వాడే విధానం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇది ఏ విధంగా వాడుకోవచ్చు, మనకు భూమి లోపల పండే పంటలు కొన్ని ఉంటాయి, భూమి పైన పండే పంటలు కొన్ని ఉంటాయి. అంటే భూమి లోపల పండే పంటలు ఏముంటాయి అంటే దుంపలు లాంటివి, అంటే పసుపు లాంటిది, అల్లం లాంటిది, అదేవిధంగా ఉల్లి, ఎల్లి, క్యారెట్, ఇవన్నీ కూడా భూమి లోపల పండే పంటలు. అంటే భూమికి ఏ విధంగా ఉండాలంటే భూసారం అనేది బాగా ఎక్కువ ఉండాలి, లూజ్గా ఉండాలి. ఎప్పుడైతే భూమి ఎంత లూజ్గా ఉంటే అంత గడ్డ కానీ అది ఏదైతే ఊరడానికి ఛాన్సెస్ ఉంటుంది. భూమి పైన పండే పంటలు పత్తి అండ్ వరి,
మక్క, జొన్న ఇవన్నీ కూడా ఏంటంటే నువ్వు ఇవన్నీ కూడా భూమి పైన పండే పంటలు ఉంటాయి. ఓకేనా, దానికి దీనికి అదేవిధంగా మ్యాంగో లాంటి ఫ్రూట్స్ లాంటి అన్ని రకాల పండ్ల పంటలకు ఇది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇది ఏ విధంగా వాడాలంటే మనకు ఒక ఎకరాన ఒక భూసారం గురించి భూమి లోపల వాటర్ శాతం గురించి వాడాలనుకుంటే ఒక ఎకరానికి 8 మూతలు అంటే ఒక 160 ml 160 ml ఏంటి అంటే మనం ముష్కల కలుపుకొని మామూలుగా పొలంలో జల్లేసేసి తర్వాత దుక్కిలోనే పొడి భూమిలో జల్లేసిన తర్వాత దున్నుకోవాలి, వాటర్ పెట్టేసి దున్నుకోవాలి. ఎప్పుడైతే ఆ దున్నుకునే క్రమంలో ఏంటంటే మనకు భూమి అంతా చాలా లూజ్గా అయిపోయి తొందరగా దున్నడం అనేది తొందరగా అయిపోతుంది. ఒక 1 hour తిరిగే ట్రాక్టర్ 40 నిమిషాల పాటు మనకు దున్నడం కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, అదేవిధంగా మనము మళ్ళీ ఎప్పుడైతే ఒక యూరియా తోటి మనం మళ్ళీ అప్సైడ్ కలుపుకొని మన భూసారం మీద చల్లుకోవచ్చు. రెండోసారి అయితే రెండోసారి అంటే పొలాలకు సంబంధించింది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఒక స్ప్రే పద్ధతిలో అయితే మీకు మామూలుగా ఒక ఎకరానికి 8 ట్యాంకుల స్ప్రే అవసరం ఉంటుంది. 8 ట్యాంకులు అంటే ఒక ట్యాంక్కి 5 ml చొప్పున ఒక 40 ml ఒక ఎకరానికి ఇది కలుపుకొని మిశ్రమంలో ఏదైతే మందులు ఉంటే ఆ మందుల్లో ఇది కలుపుకొని మనం స్ప్రే చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ అనేది మనకు ఈ విధంగా మొక్క అనేది ఇట్లా తేమ శాతం పట్టుకొని మనకు పూర్తి స్థాయిలో పురుగు ఇప్పుడు ఇది ఉంది కదా, మొగి పురుగు అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈ భూమి లోపల నుంచి ఒక మొగి పురుగు ఉంటుంది. ఈ కింది వేర్ల దాకా ఎప్పుడైతే పదన అనేది లాతగా అందిస్తుందో ఇప్పుడు కిందికి మందు అనేది జారుతుంది కాబట్టి గంటలో ఉన్న మొగి పురుగుగా చనిపోవడానికి ఆస్కారం ఉందండి. ఓకేనా, ఈ పద్ధతిలో ఒకళ్ళు చేస్తే ఈ మీదనే చుక్కలు లాగా పడతాయి కాబట్టి ఈ చుక్కలు లాగా పడ్డది ఏంటంటే మీదనే ఎండకు ఆవిరైపోతుంది. ఎందుకంటే పురుగు అనేది చాలా మనకి ఎంతైతే తెలియదు దానికన్నా కొద్దిగా ఎక్కువ తెలివి పురుగు ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే అది మనకు మందు స్మెల్ రాగానే అది ఎక్కడ పోయి అక్కడ పోయి జాక్కుంటుంది. మళ్ళీ తర్వాత ఏం చేస్తుంది, మళ్ళీ మనము మందు యొక్క పవర్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పంట మీద వచ్చేసి మళ్ళీ ఆట ఆడుతుంటుంది. మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మందు స్ప్రే చేసినాం కదా అని చెప్పి మనం చూస్తాము. 2 రోజుల తర్వాత చూస్తే మళ్ళీ పురుగు అనేది అట్లానే ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకో మందు తీసుకొచ్చి కొడతాం. అంటే ఫస్ట్ దశలోనే ఒక పురుగు చనిపోయింది అనుకోండి, రెండో దశకు వెళ్ళే అవసరం లేదు. కాబట్టి మనం ఫస్ట్ దశలోనే పురుగు కంట్రోల్ చేస్తుంది. అప్పుడు అధిక దిగుబడి అనేది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పత్తులకైనా కానీ మక్కకైనా పసుపుకైనా ఏ విధంగా అయినా సరే ఇది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా చాలా మంది ఏంటంటే భూమి లోపల పండే పంటలు ఏవైతే ఉన్నాయో దానికి అడుగు రోగం అనేది, పసుపుకి అయితే అడుగు రోగం అనేది ఒకటి వస్తుంది. అది ఎంత మందులు వేసినా పోదు. ఎందుకంటే ఈ భూమి వాటర్ వాడనే గట్టి పడిపోతుంది. ఎప్పుడైతే గట్టిగా పడుతుందో ఆ టైంలో ఏంటంటే ఆ మందు పవర్ అనేది ఆ పురుగు ఉన్న ప్లేస్ దాకా తీసుకెళ్ళదు. దానివల్ల ఏమవుతుందంటే మనకు పురుగు పూర్తి స్థాయిలో చావది. కాబట్టి మన అప్సైడ్ ఏం చేస్తుంటే భూమిని లూజ్ చేస్తుంది కాబట్టి ఆ మందు ఆ పురుగున్న దగ్గర దాకా తీసుకెళ్లి ఆ పురుగుని కిల్ చేసే అవకాశం ఉంటుందండి. ఇది భూమి లోపల పండే పంటలకైనా భూమి పైన పండే పంటలకైనా కానీ ఈ విధంగా పనిచేస్తుంది. దీనికి సంబంధించిన బ్రోచర్స్ ఉంటాయి. ప్లస్ దీనికి సంబంధించిన మనకు కొన్ని యూనివర్సిటీలలో టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్స్ అండి. మన భారతదేశ గవర్నమెంట్ మనకి ఇచ్చిన సర్టిఫికేట్. అదేవిధంగా ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో నేను కొంతమంది రైతుల దగ్గర నుంచి సేకరించిన దాని మీకు వెళ్ళి కొంతమంది మనం కలిసి తయారు చేసిన ఒక లిస్ట్ ఇది ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతుకు మీరు అప్సైడ్ ఇచ్చేటప్పుడు ఈ బ్రోచర్ ఇవ్వండి. ఓకేనా, ఒకవేళ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఈ బ్రోచర్ అడగండి, మేము ఏ విధంగా వాడచ్చు, మాకు ఒక బ్రోచర్ లాంటిది ఏమైనా ఉందని అడగండి. అద్భుతమైన రిజల్ట్ వస్తాయండి. ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఇది మీద ఉండేది ఏమైంది, ఇప్పుడు కిందికి వెళ్ళిపోయింది. ఒక్కసారి వాళ్ళు ఇట్లా అనగానే పూర్తి స్థాయిలో కరగడం స్టార్ట్ అయింది. అదేవిధంగా ఆయిల్ అయినెస్ కూడా సేమ్ అంతే ఉంది. ఇక్కడ ఈ అట్ట ముక్కలు చూసినట్టయితే మీకు తెలుస్తుంది ఇది అప్సా తోటి ఉన్నది, తేమ శాతం పట్టుకొని ఉన్నది. ఇది అప్సా లేకుండా వట్టి వాటర్ తోటి మనం వేసినాం కాబట్టి ఈ విధంగా ఉందండి. అండ్ రైతులకు ఇచ్చే వరమే అప్సా 80. ఇది నిజం. ఓకే, థ్యాంక్ యూ అండి.